గౌరీ 27వ భాగం. నందగోపాల్ పక్క ఊర్లో చదువుకోవటం కోసం వెళ్తానని అన్నాడు. నీకు ఆ సర్కార్ స్కూల్లో చదవాల్సిన కర్మేంట్రా? ఇన్ని రోజులంటే ఊర్లో వేరే బడి లేదని అక్కడే వేశాను. తర్వాత ఎలాగో నువ్వు పెద్దవాడివి అవుతున్నావు కదా, నిన్ను సిటీలో హాస్టల్లో వేస్తాను, అక్కడే ఉండి చదువుకో అన్నాడు నరహరి. వెంటనే, కుదరదు నాన్న, పక్క ఊర్లోనే చదువుకుంటాను అని చాలా గట్టిగా చెప్పాడు నందగోపాల్. తన మాటలు ఎప్పుడు ఎదురు తిరగని కొడుకు ఆశ్చర్యంగా చూశాడు నరహరి. తండ్రి అలా చూస్తుండటంతో భయపడి తల్లి వెనక్కు వెళ్ళి దాంకొని చూస్తూ ఉన్నాడు. నాకే ఎదురు మాట్లాడేంత పెద్దవాడివి అయ్యావు కదా, అందుకే నిన్ను హాస్టల్లో వేస్తా అంటున్నాను, లేకపోతే ఇంకెన్ని మాట్లాడతావు ఇలాగే ఉంటే అన్నాడు నరహరి. లేదు, నేను వెళ్ళను, కావాలంటే చదువుకోకుండా ఇంట్లోనే ఉంటాను, కానీ హాస్టల్కి మాత్రం వెళ్ళను అని అన్నాడు. అరే పిచ్చోడా, అక్కడ చాలా డబ్బున్న వాళ్ళ పిల్లలుంటారు, నీకు మంచి మంచి స్నేహితులు అవుతారు, నువ్వు బాగా చదువుకోవచ్చు, పెద్ద అయ్యాక నాలా కాకుండా మంచి ఉద్యోగం చేయొచ్చు అని నచ్చ చెప్పబోయాడు నరహరి. పక్క ఊర్లో చదువుకుని కూడా పెద్ద ఉద్యోగం చేస్తాను, పెద్దవాడినే అవుతాను, అంతేకాని నేను హాస్టల్లో మాత్రం ఉండను అని అన్నాడు నందగోపాల్. నువ్వేంట్రా ఉండేది, నేనే నీ కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్లి అక్కడ పడేస్తాను అని అన్నాడు నరహరి. వెంటనే ఏడుపు మొదలుపెట్టాడు నందగోపాల్. నువ్వెందుకు వెళ్ళనంటున్నావు అని అడిగింది తల్లి. అసలు కారణం నందినిని వదిలి ఉండాల్సి వస్తుంది అని నందగోపాల్ బాధ. నందిని తనకు చాలా మంచి మిత్రురాలు, తనతో చాలా బాగుంటుంది, తను చదవకపోయినా ఏదైనా తప్పు చేస్తే చక్కగా సరిదిద్దుతుంది, తరువాత పై తరగతులకు వెళ్ళినా కూడా నందిని ఉంటుంది అన్న ధైర్యమే ఉంది నందగోపాల్లో. ఇప్పుడు తండ్రి తీసుకెళ్ళి అక్కడ హాస్టల్లో వేస్తాను అంటే అక్కడ నందిని కూడా ఉండదు అనేది అతని భయం. కానీ అదే మాట తండ్రికి చెప్తే తాట తీస్తాడని తెలుసు. అందుకే అదేమీ చెప్పకుండా, నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేనమ్మా అని తల్లిని చుట్టుకుని ఏడవటం మొదలుపెట్టాడు. పిల్లాడు చాలా చిన్నవాడు, ఇప్పటి నుండి హాస్టల్లో వేయటం ఎందుకు, ఎలాగో 10 తర్వాత హాస్టల్లోనేగా ఉండేది, 3 సంవత్సరాలు పక్క ఊర్లో చదివిద్దామని అడిగింది నరహరి అతని భార్య. ఏ మూడులో ఉన్నాడో ఏంటో, అసలు ఎప్పుడు భార్య మాటను వినని నరహరి, నీ కర్మ, కుక్కని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతానంటే ఎందుకు ఒప్పుకుంటుంది, తెలియని పిల్లాడికి నచ్చ చెప్తావు అనుకుంటే నువ్వు కూడా అదే పాట పాడుతున్నావు, మీ ఇష్టం వచ్చినట్టు తగలబడండి, అయినా నాకేం డబ్బులు మిగులుతాయి అని అంటూ బయటకు వెళ్ళిపోయాడు నరహరి. అమ్మయ్య అనుకున్నాడు నందగోపాల్. అలా స్కూలు మొదలయ్యే సమయానికి నందినిని పాఠశాలలో చేర్పించడానికి బయలుదేరింది గౌరీ. ఒకరోజు చిన్న కూతురిని ఇద్దరిని ఇంటికి దగ్గరలో ఉన్న పాఠశాలకు పంపుతూ నందినిని వేరే పాఠశాలకు పంపించాలి అనుకుంది. 2 కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి ఆటోలో వెళ్దామమ్మా అని అడిగింది నందిని. రోజు ఆటోలో అయితే కాదుగా వెళ్ళేది, ఎప్పుడైనా నీ సైకిల్ పాడైనా కూడా నడిచి రావాల్సి వస్తుంది, కాబట్టి ఈరోజు నడిస్తే ఎంత దూరమో మనకు అర్థమవుతుంది కదా, నడుచుకుంటూ వెళ్దాం అని కూతురుతో కబుర్లు చెప్పుకుంటూ నడక మొదలుపెట్టారు. వారి వెనకే నరహరి బండిపై కొడుకుని ఎక్కించుకుని వస్తున్నాడు. గౌరీ కూతుర్ని తీసుకుని నడుచుకుంటూ వెళ్ళటం చూసి, ఏం గౌరీ, ఆటో మోహన్ ఎక్కడికి పోయాడు, నడుస్తూ వెళ్తున్నావు, నువ్వు నడిచేదే కాకుండా పిల్లను కూడా ఎందుకు ఇలా నడిపిస్తున్నావు అని అన్నాడు నరహరి. అవన్నీ నీకు అనవసరం, నువ్వు నోరు మూసుకుని పో అని తిట్టింది గౌరీ. ఇప్పుడు నేనేమన్నానని, ఎప్పుడు చూసినా పాముల బొస కొడతావు నేనంటే అని వెళ్ళిపోయాడు నరహరి. నందిని కూడా అడిగింది, ఎందుకమ్మా అతనంటే ఎప్పుడు కోపడతావు అని. నిన్నేమైనా అన్నాడా అని అడిగింది. చిన్నపిల్ల కదా, ఎప్పుడో కాదు ఇప్పుడు అన్నమాట కూడా అర్థం కాలేదు. ఆటో మోహన్ లేడా అని అతను అనటంలో ఆంతర్యం ఏమిటి, ఎప్పుడూ అతను లేకుండా ఎక్కడికి వెళ్ళదనా, అందుకే గౌరికి కోపం వచ్చింది, కానీ ఆ విషయం కూతురికి చెప్పలేదు. అదంతా అర్థం చేసుకునే వయసు నందినిది కాదు, అందుకే నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదులే, నీకే అర్థమయ్యే రోజు వస్తుంది అని చెప్పింది గౌరీ. ఇంకా ఎక్కువగా ప్రశ్నలు వేయలేదు నందిని. పాఠశాలకు చేరుకుని ఆఫీస్ రూమ్ దగ్గరకు పాపను తీసుకుని వెళ్ళింది గౌరీ. అప్పుడే నందగోపాల్ని చేర్పించి బయటకు వస్తున్నాడు నరహరి. ఓహో, బిడ్డను స్కూల్లో జాయిన్ చేయడానికి వచ్చావా, అయినా ఆడపిల్లకి ఇంకా చదివేందుకు, ఊర్లో ఎవరైనా చదివిస్తున్నారా, నీకు మాత్రం ఉందా ఏంటి కూతురు, లేనిపోని డాబులు ఎందుకు, మగతోడు కూడా లేదు, ఆడపిల్లను పక్క ఊరు పంపించి చదివించాలని చూస్తున్నావు, ఎక్కడి నుండి వచ్చిందే ఇంత ధైర్యం నీకు అని అంటున్న నరహరితో, ఓహో, చదువుకోవటానికి ధైర్యం కావాలా, అయితే ఆ ధైర్యం మా అమ్మలోనే కాదు నాలో కూడా చాలా ఉంది, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అంకుల్ అని మొహం మీద కొట్టినట్టు మాట్లాడింది నందిని. నందిని మాటలకు నవ్వు వచ్చింది గౌరీకి. నరహరిని చూస్తూ పొగరుగా నవ్వింది. చిన్నపిల్ల అయ్యుండి ఇలా మాట్లాడటంతో తల కొట్టేసినట్టుగా అయింది నరహరికి. ఈ పిల్ల తల్లి చుట్టులో నుండి వచ్చినట్టుంది అనుకుంటూ వెళ్ళిపోయాడు. గౌరీ అదృష్టం, అక్కడ ప్రిన్సిపల్ ఒక మహిళ. ఆ పాఠశాలలో ఎక్కువ ఆడపిల్లలు లేకపోవడంతో ఆమెను ఎంతో బాధించింది. అలా గౌరీ నందినిని తీసుకుని
చేర్పించడానికి వస్తుంది అంటే ఆ ప్రిన్సిపల్ గారికి చాలా ఆనందం కలిగింది. గౌరిని కూర్చోబెట్టి మాట్లాడింది. వారి గురించి మొత్తం వివరాలు సేకరించి గౌరీని అభినందించకుండా ఉండలేకపోయింది. నేను ఎంతమందికి చెప్పి చూశాను పిల్లల్ని స్కూలుకు పంపించమని, కానీ ఇక్కడ ఎవరూ పంపించలేదు. 8, 9, 10 తరగతుల్లో వచ్చేసరికి ఆడపిల్లలు చాలా తక్కువగా ఉంటున్నారు. ఒక్కో క్లాస్కి 2, 3 మాత్రమే అమ్మాయిలు ఉంటున్నారు. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో అర్థం కావట్లేదు. ప్రపంచం మొత్తం ముందుకు పోతున్నా కూడా ఈ గ్రామాలు ఎందుకు ఇలా ఉంటున్నాయో అర్థం కావట్లేదు అని ఆవిడ చాలా బాధపడ్డారు. అందుకే గౌరీ ఒంటరి మహిళ అయ్యుండి కూడా కూతురిని చదివించాలని అనుకోవటం చాలా నచ్చింది ఆవిడకు. గౌరీకి ఏ ఇబ్బంది రాకుండా నందినిని అడ్మిషన్ తీసుకున్నారు. మీరు పాప గురించి అసలు దిగులు చెందాల్సిన అవసరం లేదు. మధ్యాహ్నం భోజనం కూడా మీరు పెట్టి పంపించవలసిన అవసరం లేదు. నేను అన్నీ చూసుకుంటాను అని మాటిచ్చింది ఆవిడ. గౌరికి చాలా సంతోషంగా అనిపించింది. కూతుర్ని చదివించాలి అనుకున్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ తనని దెప్పిపొడిచిన వారే. కానీ మొట్టమొదటిసారిగా ఒకరు తనని మెచ్చుకోవటంతో చాలా ఆనందంగా అనిపించింది. ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు తెలిపి నందినిని తీసుకుని బయలుదేరింది. వెళ్తున్నప్పుడు నందినికి ఒక్కటే విషయం చెప్పింది గౌరి. చూసావా మీ ప్రిన్సిపల్ మేడం గారిని? ఆడపిల్లల కోసం ఎలా ఆలోచిస్తున్నారో. నువ్వు కూడా రేపు ఉద్యోగం తెచ్చుకుని నీ చెల్లెళ్ళకి మరియు ఇతర ఆడపిల్లలకి ఆదర్శం కావాలి అని కూతుర్ని చాలా ప్రోత్సహించింది గౌరి. అలాగే అమ్మా, నేను జీవితంలో చాలా గొప్ప స్థానానికి వెళ్తాను. నువ్వు అనుకున్న ప్రతి కళ నెరవేరుస్తాను. నిన్ను చెల్లెళ్ళని నేను చాలా బాగా చూసుకుంటాను అని చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్న కూతుర్ని చూసి కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చాయి గౌరీకి. 12 ఏళ్ళు కూడా నిండని కూతురు నిన్ను నేను బాగా చూసుకుంటాను అనటం కంటే అదృష్టం ఇంకేముంటుంది అనుకుని నందినిని దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుంది. ఇలా కాలం సాగుతుంది. రవలికి ఒక పక్క నెలలు దగ్గర పడుతూ ఉన్నాయి. రోజు రోజుకి కాంతమ్మకి పనులు చేయటం చేతకాకుండా పోతుంది. ఒకరోజు అశోక్తో నేను ఈ పనులన్నీ చేయలేకపోతున్నానురా, ఎలాగో నీ భార్య నెలలు నిండాయి కదా, వెళ్ళి వారి పుట్టింటి దగ్గర వదిలిపెట్టిరా అని చెప్పింది. అది విన్న రవలి వచ్చి కాంతమ్మ మీద గయ్యమని లేచింది. నీకు చేత కాదని మా అమ్మకు మాత్రం చేతనవుతుందా? అయినా ఇది నా ఇల్లు. నేను నా ఇంటిని విడిచి ఎక్కడికి వెళ్ళను. నీకు చేయటం చేత కాకపోతే నువ్వే ఇంటిని విడిచిపెట్టి వెళ్ళు అంది. కాంతమ్మ అశోక్తో సరేరా, నాకు అసలు చేత కావటం లేదు, నేను నా కూతురు దగ్గరకు వెళ్తున్నాను అంది. రవలి వెంటనే ఓయ్ కాంతమ్మ, ఇప్పుడు వెళ్తే ఎప్పటికీ ఇంటికి రావద్దు, అలా అనుకుంటేనే వెళ్ళు అని అంది. కళ్ళు తేలేసి చూసింది రవలి వైపు కాంతమ్మ. అయినా అస్తమానం చేత కావట్లేదు అంటున్నావు, దొత్తలా ఉన్నావు, చేయటానికి నీకేం పోయే రోగం? ఏ పని చేయకుండా ఉంటే ఇక రోగాలు ఎక్కువ అవుతాయి అని లోపలికి వెళ్ళిపోయింది రవలి. కొడుకు వైపు చూసింది కాంతమ్మ. ఆటలో అరిటాకులా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అశోక్. రోజు నందిని నందగోపాల్ జతకట్టే పాఠశాలకు వెళ్ళి రావటం, ఇంకా గౌరీ ఇద్దరు చిన్న కూతుర్లు కూడా దగ్గరలో స్కూల్కి వెళ్ళి రావటం చేస్తూ ఉన్నారు. గౌరీ తన పనుల్లో మునిగిపోయింది. పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ బాధ్యతలు ఎక్కువ అవుతాయని ఇంకొంచెం ఎక్కువగా పనిచేయటం మొదలుపెట్టింది. ఒకరోజు మోహన్ బామ్మకి కొంచెం ఆరోగ్యం బాగా లేకుండా అయింది. ఆ విషయం తెలిసి ఆవిడని పలకరించడానికి ఇంటికి వెళ్ళింది గౌరీ. గౌరీ ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాటల్లో తెలిసిన విషయం ఏంటంటే మనవడు మోహన్ గురించి ఎక్కువగా బెంగ పెట్టుకుంటుంది ఆవిడ. అదే విషయం గౌరీకి చెప్పింది. నా ఆరోగ్యం బాగుండటం లేదు, నాకు కూడా ఏదైనా అయితే వాడు ఒంటరిగా ఎలా ఉంటాడో నాకు అర్థం కావట్లేదు. అందుకే తనకు పెళ్లి చేస్తే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కానీ మోహన్ మాత్రం పెళ్లికి ఎందుకు ఒప్పుకోవటం లేదు అని చెప్పింది. అప్పుడే అక్కడికి వచ్చాడు మోహన్. ఏంటి నీ సోది, గౌరికి కూడా చెప్తున్నావా అన్నాడు. ఆవిడ మాటలు నీకు సోదిలా అనిపిస్తున్నాయా మోహన్ అని అంది గౌరీ. మరి లేకపోతే ఏంటి గౌరీ, ఒకటే పెళ్ళి అని చావుగొడుతుంది. అయినా నాకెవడిస్తాడు చెప్పు పిల్లని అని అన్నాడు మోహన్. అలా నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకుంటున్నావు అని అంది గౌరీ. అలా చెప్పమ్మా, ఇప్పటికీ ఒక సంబంధం కూడా వచ్చింది, ఓసారి వెళ్ళి చూసొద్దామంటే దానికి కూడా ఒప్పుకోవటం లేదు అని చెప్పింది బామ్మ. ఓసారి బామ్మ చెప్పిన మాట కూడా విను. ఆవిడకి ఉన్నది మానసిక వ్యాధ, అది తీరకపోతే ఆమె ఆయుష్ని ఇంకొంచెం తగ్గించిన వాడివి అవుతావు, నువ్వు ఒంటరి వాడివి అయిపోతావు అని బెంగతో నిజంగానే నిన్ను ఒంటరిని చేసేలా ఉంది అని చెప్పింది. నీకు తెలియదా గౌరీ, ఒక్కడినే పెళ్లి చూపులకు ఎలా వెళ్ళను? ఒక్కడివే ఎందుకు వెళ్ళటం, బామ్మను తీసుకెళ్ళొచ్చు కదా. బామ్మ నాతో రాను అంది. బామ్మ వైపు చూసింది గౌరీ. మొగుడు చచ్చిన ముండదాన్ని, వాడితో శుభమా అంటూ పెళ్లి చూపులకు ఎలా వెళ్ళనమ్మా అంది బామ్మ. అసలు విషయం నీ దగ్గర పెట్టుకుని నీ మనవడిని అంటున్నావా? నువ్వు వెళ్ళకపోతే తనతో పాటు మరి ఎవరు వెళ్తారు? తను మాత్రం ఒక్కడే ఎలా వెళ్తాడు? తనకు అమ్మా నాన్న ఎవరైనా సరే, ఉన్నది నువ్వు ఒక్కదానివే కదా.
లేనిపోని మూఢనమ్మకాలతో నువ్వే నీ మనవడి జీవితాన్ని నాశనం చేస్తున్నావేమో. ఒక్కసారి ఆలోచించుకో అని అంది గౌరి. మళ్ళీ తన మంచి కోరుకునే నీకంటే శుభకరమైంది తన జీవితంలో ఇంకేముంటుంది అంది గౌరి. గౌరీ మాటలతో ఆలోచనలో పడింది బామ్మ. గౌరీ వైపు చూస్తూ, నువ్వు చెప్పింది నిజమే గౌరీ. వాడికి నేను కాకపోతే ఎవరున్నారు ఇంకా? నువ్వు చెప్పినట్టే నేను వాడితో పాటు వెళ్తాను. కానీ నాకు ఒక మాట ఇస్తావా అమ్మా అని అడిగింది. చెప్పు బామ్మ, నా చేతిలో ఉన్నదైతే నేను చేస్తాను అని అంది గౌరీ. నేను వయసు అయిపోయిన దాన్ని. వాడికంటూ ముందు వెనక ఎవరూ లేరు. వాడి స్నేహితురాలుగా వాడి పక్కనే ఉండి వాడి పెళ్లి పనులన్నీ చూసుకుంటావా అని అడిగింది బామ్మ. ఒక్కసారి ఆలోచించు బామ్మ, అది అంత మంచిది కాదేమో అని అంది గౌరీ. ఎందుకు మంచిది కాదు గౌరీ అని అడిగాడు మోహన్. నువ్వు చూసావు కదా, ఒకరోజు షాప్ దగ్గర నీతో మాట్లాడుతుంటే మా ఆయన ఎలా ప్రవర్తించాడు. అలాంటిది ఇప్పుడు నేను నీ పెళ్లిలో నీ పక్కన ఉండి అన్ని పనులు చేస్తూ ఉంటే వచ్చే నీ భార్యకి ఏదైనా అనిపించవచ్చు. ఒకవేళ తను మంచిదే అయినా ఎవరైనా తనకి లేనిపోనివేమైనా చెప్పొచ్చు. నీకు సహాయం ఎవరూ లేరు అంటున్నావు కాబట్టి నేను అన్ని పనులు చేస్తాను. కానీ పెళ్లి రోజు మాత్రం ఉండను అని చెప్పింది గౌరీ. గౌరీ మాటలు కొద్దిగా బాధను కలిగించాయి మోహన్కి. గౌరీ తనకు ఒక మిత్రురాలుగా అనుకుంటున్నాడు. ఒక ఆత్మీయ నేస్తంగా భావిస్తున్నా కానీ ఎవరికో భయపడి తను పెళ్లిలో కూడా ఉండను అంటే చాలా బాధగా అనిపించింది. కానీ గౌరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు మోహన్కి. సరే గౌరీ, నీ ఇష్టం అన్నాడు. మరునాడు పెళ్లి చూపులకు ఒప్పుకోవటంతో బామ్మలో సంతోషం నిండిపోయింది. మరుసటి రోజే వాళ్లకు మంచి రోజులు చూసుకుని కబురు పెట్టాలని అనుకుంది బామ్మ. రోజు రోజుకి నందిని నందగోపాల్ మధ్యలో స్నేహం పెరిగిపోతుంది. నందిని లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాడు. స్కూల్లో నందగోపాల్, నందిని పరిస్థితి కూడా అంతే. అందుకే ఇద్దరు కలిసి వెళ్ళేవారు, లేదంటే ఇద్దరు వెళ్లకుండా ఉండేవారు. ఏ రోజైనా స్కూల్కి వెళ్ళకపోతే ఎందుకు వెళ్ళట్లేదు అని నందినిని అడిగితే, ఈరోజు నందగోపాల్ రావట్లేదమ్మా, అందుకే నేను వెళ్ళలేదు అని చెప్పేది నందిని. ఒక్కదానికి వెళ్ళటానికి భయంగా ఉండి వెళ్ళలేదేమో అనుకునేది గౌరీ. మోహన్కి పెళ్లి చూపులకు వెళ్ళటం, వాళ్లకు అబ్బాయి నచ్చటం అన్నీ చకచకా జరిగిపోయాయి. అమ్మాయి వాళ్ళు కూడా అంతగా ఉన్నవాళ్ళు కాకపోవటంతో, ఇంకా మోహన్ మంచితనం కూడా తెలిసి ఉండటంతో వెంటనే ఒప్పేసుకున్నారు. త్వరలోనే పెళ్లి పనులు పెట్టుకోవాలి అనుకున్నారు. ఒకరోజు ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. పట్టణానికి వెళ్ళి తెచ్చుకోవాలి అనుకుంది గౌరీ. అందుకే మోహన్కి ఫోన్ చేసి మరుసటి రోజు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను బయటికి వెళ్ళాలి అని చెప్పింది. మోహన్ కూడా ఏ బేరం పెట్టుకోకుండా గౌరీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అటు ఇంట్లో అందరూ పొలం పనులకు వెళ్ళిపోయారు. రవలి ఒక్కతే ఉంది. ఇంట్లో రవలికి నెలలు నిండుతున్నాయి. నేడో రేపో నొప్పులు మొదలయ్యేట్టుగా ఉన్నాయి. అందరూ పొలం పనులకు వెళ్ళిపోయాక రవలికి నొప్పులు మొదలయ్యాయి. ఇంట్లో ఒక్కటే ఉంది. రవలి అరుపులు వినిపించి పక్కింటి ఆవిడ వచ్చి ఇప్పటికే రవలి నొప్పులతో కింద కూర్చుని ఉంది. ఆవిడ అది చూసి ఆటో స్టాండ్ దగ్గరకు బయలుదేరింది. ఏదైనా ఆటో దొరుకుతుందో ఏమో అని తీసుకొద్దామని. నొప్పులతో బాధపడుతున్న రవలిని ఎవరు కాపాడబోతున్నారో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.